మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం, వాల్యూమ్ 1 నుండి 14వ రోజు. అంశము: సూర్యోదయం వరకు వేచి ఉండు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా 60:1. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాలను మనం చదివిందాం. చిన్న మంచు బిందువు వలె ఉన్నది. నేను అర్థం చేసుకున్నట్లయితే అది రసాయన శాస్త్రం. దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ అది తేమ లేక వాతావరణం గడ్డ కట్టడమై ఉండాలి. రాత్రి చీకటి పడి చల్లగా అయినప్పుడు ఆకాశం నుండి కొన్ని బిందువులు నేలపై పడును. అవి ఎక్కడి నుంచో పడును. మరుసటి ఉదయం సూర్యోదయం వచ్చే ముందు అవి నేలపై పడి ఉండును. ఆ చిన్నవి వణుకుచూ ఉండును. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మెరుచుటను గమనించండి. అవి ఎంతో సంతోషంగా ఉంటాయి. అవి ఎక్కడి నుండి పడ్డాయో తిరిగి అక్కడికే సూర్యుడు వాటిని పిలుస్తాడు. క్రైస్తవులు కూడా అంతేనండి. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలోకి నడిచి వచ్చినప్పుడు మనలో ఉన్నది ఏదో, అది అనగా మనల్ని లాగు శక్తి మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి మనల్ని లాగుతుంది. మనకి తెలుసు, ఆ చిన్న మంచు బిందువు మెరుస్తుంది, తలుక్కుమంటుంది, కేకలేస్తుంది. కారణం, అది ఎక్కడి నుండి వచ్చిందో మరి అక్కడికే సూర్యుడు తనను తిరిగి లాగునని దానికి తెలుసును. మరి అలాగే దేవుని చేత తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని గుణలక్షణాలు గలవానికి తెలుసును. హల్లెలూయా. దేవుని కుమారునితో తాను అనుసంధానమైనప్పుడు ఒక దినాన తాను తిరిగి ఆకర్షించబడుదునని అతనికి తెలియను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు మనుషులందరినీ నా వైపు ఆకర్షించుకుందును. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ఓ, మీకు సంతోషంగా లేదా? నాకెంతో సంతోషంగా ఉన్నది. వెనుక ఉన్న ఆ చిన్న పాత బొగ్గు కొట్టులో ఒక ఉదయాన ముద్రలు పగలగొట్టబడినప్పుడు ఆయన యొక్క చలింప చేయు శక్తిని బట్టి నేను కొత్త సృష్టిగా లేపబడింది. కుమారుడు ఉదయించాడు. కొద్ది కాలం క్రితం ఒక జాలరిని గూర్చి ఒక కథ నాకు చెప్పారు. పశ్చిమ తీరాన ఒకడు చేపలు పట్టుటకు ఒక వ్యక్తిని అద్దెకి తీసుకుని పోయాడు. ఆ ఉదయాన వారు వెళ్ళిరి.
మీలో ఎవరికైనా సాల్మన్ చేప ఎప్పుడు పట్టాలో తెలిసిన వారికి తెలుస్తుంది. అవి ఎప్పుడు పడతాయి? దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు. ఆ చిన్న సహోదరుడు ఎడ్డీ బ్రిస్కెల్ని నేను చూస్తున్నాను. ఆ ఇండియన్లకి అతడు ఒక మిషనరీ. తీర ప్రాంతమున మేము చేపలు పట్టాము. సరే, ఈ చిన్న జాలరికి చేపలు పట్టుటలో పెద్దగా అనుభవం లేదు. మీకు తెలుసా, చేపలు వేటకి అతడు వెళ్ళాడు. అయితే వారు ఒక చోట ఇరుక్కుపోయారు. మీకు తెలుసా, పొద్దు పొడుచు వరకు వారు వేచి చూస్తున్నారు. వారికి ఏ పొగమంచును తెలిపే శబ్దం వినబడలేదు. ఆ జాలర్లు ఎంతో ఉద్రిక్తతకు లోనయ్యారు. అన్నాడు, హే, మనము సముద్రంలో మునిగిపోతున్నాం. వారెంతో గందరగోళమయ్యారు. అతడు అన్నాడు, కూర్చో కుమారా, కూర్చో. ఈ వృద్ధ జాలరి నెమ్మదిగా ఉన్నాడు. మీకు తెలుసా, తానేం మాట్లాడుతున్నాడో తనకి తెలుసును. అన్నాడు, సూర్యుడు ఉదయించే వరకు వేచి ఉండు. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనకి తెలియదు. మీరు అంటారు, నేను మెథడిస్టుగా ఉండాలా, బాప్టిస్టుగా, పెంతుకోస్తుగా ఉండాలా? తొందరపడకండి, కొంచెం ఆగండి. సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనము చూచేదాం. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం బయలుపడి విత్తనము మీద ప్రకాశించి పన అల్లాడించుటను నీవు చూచే వరకు వేచి ఉండము. అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో మనం చూచేదాం. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? సమాజం ఆమేనని చెప్పుచున్నది. ఇది సూర్యోదయం అని వర్తమానం నుంచి సేకరించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రోజు కొరకు మనము చదువుకున్న ఈ వర్తమాన భాగాన్ని దేవుడు మన జీవితాల్లో మెండుగా ఆశీర్వదించి మనల్ని బలపరచుగాక. ఆ యొక్క మంచు బిందువుల పైన ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా అయితే అవి సూర్యుని యొక్క వెలుగుకు మెరుస్తూ ఉన్నాయో, అలాగే నీతి సూర్యుడైనటువంటి మన యేసు, మన ప్రభు మన పైన ఉదయించినప్పుడు వివిధ రకాలుగా లోక కార్యాలలో మునిగి పడి ఉన్న మనము తేజరిల్లుతాం. ఆయనలో మనము కూడా వెలుగుతాం. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు మనపై పడినప్పుడు మనము ఆయనలో వెలుగుమయం అవుతాం, తేజరిల్లుతాం. ఒక దినాన ఆయనలో మనం కూడా ఆకర్షించబడతాం. అలాంటి కృప దేవుడు మనపై ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంచుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం ఆదికాండము 33, 34, 35 అధ్యాయములు మరియు మత్తయి 10వ అధ్యాయము.